బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ఇరాన్ మీడియా నిర్ధారించింది. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాతితో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ హతమైనట్లు తెలిపింది. అయితే దీనిని ఇరాన్ ఖండించింది. ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. ఇప్పుడు ఇరాన్ అధికారిక మీడియా ఖమేనీ మృతిని నిర్ధారించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు ఇరాన్ మీడియా నిర్ధారించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ఇరాన్ మీడియా నిర్ధారించింది. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాతితో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ హతమైనట్లు తెలిపింది. అయితే దీనిని ఇరాన్ ఇంతకుముందు ఖండించింది. ఖమేనీ బతికే ఉన్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ తెలిపారు. కానీ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా నిర్ధారించింది. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా నిర్ధారించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా నిర్ధారించింది. ఈ దాడిలో ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ఇరాన్ మీడియా నిర్ధారించింది. తాము చేపట్టిన దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాదేతో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ హతమైనట్లు తెలిపింది. ఇటు ట్రంప్ కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అకౌంట్ ట్రూత్లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. ఖమేనీ, అతని అనుచరులు అనేక మందిని మట్టుబెట్టామని అన్నారు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఇతర దేశాల ప్రజలకు కూడా న్యాయం జరిగినట్లుగా పేర్కొన్నారు ట్రంప్. అత్యాధునిక గూఢచారి ట్రాకింగ్ వ్యవస్థల సహాయంతో ఇజ్రాయెల్తో కలిసి ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు ట్రంప్. ఇరాన్ ప్రజలకు తిరిగి తమ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు గొప్ప అవకాశమన్నారు ట్రంప్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ఇరాన్ మీడియా నిర్ధారించింది. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్టు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్జాతితో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ హతమైనట్లు తెలిపింది. ఇటు ట్రంప్ కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అకౌంట్ ట్రూత్లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. ఖమేనీ, అతని అనుచరులు అనేక మందిని మట్టుపెట్టామన్నారు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఇతర దేశాల ప్రజలకు కూడా న్యాయం జరిగినట్లుగా పేర్కొన్నారు. అత్యాధునిక గూఢచారి ట్రాకింగ్ వ్యవస్థల సహాయంతో ఇజ్రాయెల్తో కలిసి ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు ట్రంప్. ఇరాన్ ప్రజలకు తిరిగి తమ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు గొప్ప అవకాశమన్నారు. అలాగే దాడులో ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందినట్లు ఇరాన్ మీడియా నిర్ధారించింది. రోడ్లపైకొచ్చి ఇరాన్ పౌరులు సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి వార్త ప్రస్తుతం బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు జరిపింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఈ దాడిలో ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందారు. అయితే ఈ సందర్భంగా 40 రోజుల సంతాప దినాలుగా ప్రకటించింది ఇరాన్. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా అధికారికంగా నిర్ధారించింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ఇరాన్ మీడియా నిర్ధారించింది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దినకర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. దినకర్, అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు ఖమేనీ మృతి చెందినట్లు. ట్రంప్ ఆ తర్వాత నెతన్యాహు భిన్న ప్రకటనల మధ్య గందరగోళం ఉన్నటువంటి నేపథ్యంలో ఇరాన్ మీడియా స్పష్టం చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమేనీ ఎవరైతే ఉన్నారో, ఇరాన్ ని ఇన్ని రోజులుగా సుప్రీం కమాండర్ గా పరిపాలించేటువంటి ఖమేనీ హతమయ్యాడని చెప్పేటువంటి ఒక
అధికారిక ప్రకటన ఇది ఇరాన్ మీడియా కూడా స్పష్టంగా చేసింది. దాదాపు కొద్ది 30 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఇరాన్ ని పాలిస్తున్నటువంటి, ఇరాన్ పైన పట్టు సాధించినటువంటి ఖమేనీ ఇక లేరని ఇరాన్ మీడియా స్పష్టంగా చెప్పడంతో ఒక ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్నటువంటి ఒక పాలన నియంత పాలన ఏదైతే ఉందో అది ముగిసింది, అది చర్మాంకం పాడినట్టుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. దాదాపు గత 24 గంటలుగా జరుగుతున్నటువంటి భీకర దాడులు, ఆ తర్వాత యుద్ధానికి సంబంధించి కూడా అమెరికా తో పాటు ఇజ్రాయెల్ చేసినటువంటి దాడుల్లో ఇరాన్ లో దాదాపు వందలాది మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ దేశానికి సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రి, రక్షణ శాఖ మంత్రులు, ఆ తర్వాత ఖమేనీకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారని ప్రకటించారు. అయితే ఖమేనీ హతమయ్యాడా లేదా అన్నటువంటి గందరగోళం నెలకొన్నటువంటి నేపథ్యంలో కాసేపటి కిందట ఇరాన్ మీడియా కూడా స్పష్టంగా చేసినటువంటి ఈ ప్రకటన ద్వారా మనకు తెలుస్తుంది ఖమేనీ హతమయ్యాడు. 30 ఏళ్ల పాటు మొత్తం ఇరాన్ కు సంబంధించి ఇరాన్ ను తన చేతుల్లో ఉంచుకొని తర్వాత నియంతగా పాలన కొనసాగించినటువంటి ఖమేనీ లేరన్న దానికి సంబంధించి ఇరాన్ మీడియా స్పష్టం చేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఆధిపత్య పోరు తగ్గింది అని కూడా మనం భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు దీనికి సంబంధించి ఆయన మృతదేహం ఎక్కడ ఉంది, బాడీ ఎక్కడ ఉంది అన్న దానికి సంబంధించి ఇజ్రాయెల్ సైనిక దళాలు కూడా అక్కడ ఎదురుదాడి చేసి ఇరాక్ లోపలికి చొచ్చుకుపోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇరాక్ ఖమేనీ యొక్క పార్థివ దేహాన్ని చూపించేందుకు ఇరాన్ మీడియా కూడా కాసేపట్లో ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖమేనీకి సంబంధించినటువంటి అవశేషాలు, మృతదేహానికి సంబంధించినటువంటి అవశేషాలు కూడా కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉందని మనం భావించాలి. ఈ దాడుల లక్ష్యం నెరవేరినట్లే అనుకోవాలి. ఇజ్రాయెల్ యుఎస్ కి తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది దినకర్? అంటే పూర్తి స్థాయిలో దాన్ని స్వాధీనం చేసుకుంటారు. ప్రస్తుతం ఇరాన్ లో ఏదైతే నియంత్రణ పాలన ఉందో ఆ పాలనకు సంబంధించి మొత్తం అంతా కూడా చర్మాంకం పాడేలాగా నిర్ణయం తీసుకుంటారు. గత గంట కిందట ట్రంప్ ట్వీట్ చేయడం జరిగింది, ట్రూత్ కేంద్రంగా ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పటికే ఖమేనీ చనిపోయారు. దీనికి సంబంధించి కూడా అమెరికా స్పష్టంగా చెప్తుంది ఇజ్రాయెల్ వాసులు ఇక స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పి కూడా ట్రంప్ చెప్పినటువంటి నేపథ్యంలో సో ఇక రానున్న రోజుల్లో ఇరాన్ లో ఎలాంటి పాలన ఉండబోతుంది, ఇరాన్ ప్రజలకు సంబంధించి కూడా స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్పాడు. ఖమేనీతో పాటు ఇతర నాయకులు కూడా చనిపోయారని చెప్పి ఇరాన్ మీడియా స్పష్టంగా ప్రకటించింది. అత్యాధునిక గూఢాచారి మరియు ట్రాకింగ్ వ్యవస్థల సహాయంతో ఇజ్రాయెల్ తో కలిసి ఈ చర్య చేపట్టినట్లు అమెరికా స్పష్టం చేయడం జరిగింది. ఖమేనీని కూడా అలానే హతం చేశామని కూడా చెప్పారు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కి సంబంధించినటువంటి కార్పొరేషన్స్ ఏదైతే ఉంటే ఆ సైన్యానికి సంబంధించిన అధ్యక్షుడు చనిపోయాడు, అలాగే ఆర్థిక శాఖ మంత్రి చనిపోయాడు, అలాగే రక్షణ శాఖ మంత్రి కూడా చనిపోయారు. ఇప్పుడు వారికి రక్షణ లభించవచ్చు కానీ తర్వాత వారికి మరణమే మిగులుతుంది అని చెప్పి మరీ ఎదురుదాడి చేశాయి అమెరికా, ఇజ్రాయెల్. సో ఈ సందర్భంలో ఐఆర్జీసీకి సంబంధించి అంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పోలీస్ దళాలందరినీ కూడా అదుపులో తీసుకునే పరిస్థితి ఉంటుంది. వారందరితో కూడా ఇరాన్ లో ఉన్నటువంటి వారందరితో కూడా కలిపి అమెరికా తర్వాత ఇజ్రాయెల్ కూడా అక్కడ ఒక రకమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ఈ రెండు దేశాల లోపల చొచ్చుకుపోయే అవకాశం ఉంది. అయితే ఆ దేశానికి సంబంధించినటువంటి సైన్యాధ్యక్షులు కూడా ఇంకా లొంగిపోయే అవకాశం ఉందని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖమేనీకి సంబంధించినటువంటి మృతదేహాన్ని ఆ తర్వాత వారందరికీ వారి కుటుంబ సభ్యుల యొక్క మృతదేహాలని స్పష్టంగా చూపించిన తర్వాతనే లోపల ఇరాన్ లోకి వెళ్లి దాడులు చేసే అవకాశం, ఇరాన్ లోకి వెళ్లి మొత్తం స్వాధీనం చేసే అవకాశం ఉందనిగా మనకు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. రెడ్ దినకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయినట్లు ఇరాన్ మీడియా నిర్ధారించింది. తాము చేపట్టిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నాసిర్ జాతేతో పాటు రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ పక్పూర్ కూడా హతమైనట్లు తెలిపింది. అయితే ఇటు ట్రంప్ కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అకౌంట్ ట్రూత్లో ఇదే విషయాన్ని పోస్ట్ చేశారు. ఖమేనీ అతని అనుచరులు అనేక మందిని మట్టుబెట్టామన్నారు. ఇది ఇరాన్ ప్రజలకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఇతర దేశాల ప్రజలకు కూడా న్యాయం జరిగినట్లుగా పేర్కొన్నారు ట్రంప్. అత్యాధునిక గూఢచారి ట్రాకింగ్ వ్యవస్థల సహాయంతో ఇజ్రాయెల్తో కలిసి ఈ చర్య చేపట్టినట్లు తెలిపారు ట్రంప్. ఇక ఇరాన్ ప్రజలకు తిరిగి తమ దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు గొప్ప అవకాశమన్నారు. ఈ విషయం తెలియగానే ఇరాన్ ప్రజలు కూడా రోడ్లపైకొచ్చి సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్. అయితే ఖమేనీ ఇంటిని లక్ష్యంగా చేసుకుని యుఎస్, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేశాయి. ఈ దాడిలో ఖమేనీ మృతి చెందారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనవడు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే 40 రోజులు సంతాప దినాలుగా ఇరాన్ ప్రకటించిన సిచ్యువేషన్.